2024లో షానే టకాయిచి ఇప్పుడు రిజైన్ చేసిన జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబాతో ఎల్‌డిపి లీడర్‌షిప్ కోసం పోటీ పడ్డారు కూడా. అయితే ఈవిడ రెండో స్థానంలో నిలిచిపోయారు. షిగేరు ఇషిబా అప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత రీసెంట్‌గా మనకు తెలుసు జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా రిజైన్ చేశారు. ఆయన ప్లేస్‌లో ఇప్పుడు షానే టకాయిచి జపాన్ ప్రధాని కాబోతున్నారు. ఈవిడ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ పాలసీకి సపోర్ట్ చేస్తారు. అంతేకాదు జపాన్ యొక్క డిఫెన్స్ కేపబిలిటీస్ పెంచుకోవాలని కూడా ఆవిడ కోరుకుంటుంటారనమాట. జపాన్‌కి చైనా నుంచి, నార్త్ కొరియా నుంచి బాగా థ్రెట్ ఉంది కాబట్టి జపాన్ కేపబిలిటీస్ ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పి ఆవిడ అనుకుంటారు. ఎప్పుడు కూడా ఆవిడ జపాన్ ఫస్ట్ పాలసీ, జపాన్ నేషనల్ ఇంట్రెస్ట్, జపాన్ యొక్క జాతి ప్రయోజనాలకి ఆవిడ పెద్దపీట వేస్తారనమాట. ఆవిడకి భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా ఇష్టం. ఆవిడ పొలిటికల్ గురువు మరియు జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశంతో చాలా క్లోజ్‌గా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి సానే టకాయిచి కూడా భారతదేశంతో చాలా క్లోజ్‌గా ఉండే అవకాశం కనిపిస్తుంది.